హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మేల్కొన్నారా? దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? రండి, మరి ప్రభువును స్తుతిద్దాం, సన్నిధిలో ప్రార్థిద్దాం. భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో జరుగుతున్నాయి కదండి. దేవుని బిడ్డలమైన మనమే లోకం కోసం, ప్రజలందరి కోసం దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేయాలని బైబిల్ చెప్తుంది. మన సంగతే ఆలోచించుకుంటూ కూర్చుంటే నశించిపోతున్న వారి సంగతి, రక్షణ లేని వారి సంగతి, మనకు భారం లేకపోతే క్రీస్తు మనసు మనం లేని వారి అవుతాం. సొంత కార్యాలే చేసుకుంటున్నారు, పరుల కార్యాలు చూడరట. దేవుని బిడలు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తారు కనుక మనం ఇతరుల గురించి కూడా ప్రార్థించగలుగుతాం. ప్రభు నామములో వారిని బలపరచడానికి విజ్ఞాపన చేస్తాం కదా. రండి, మరో చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా, నీ నామాన్ని మహింపరచుకోము. దేశ పరిస్థితులు భయంకరంగా ఉండగా 77 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిందని సంతోషంతో ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నప్పటికీ ఇంకా దేశంలో ఉన్న పరిస్థితిని చూసినప్పుడు ఎంతో ప్రార్థన అవసరమని గుర్తిస్తున్నామయ్యా. ప్రార్థన మా దేశము కొరకు ప్రార్థించుటకు భారం మాకు దయచు. క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మనకి ఇండిపెండెన్స్ వచ్చి 77 సంవత్సరాలు అయిందని నిన్న ఎక్కడ చూసినా ఆర్భాటాలు, ఫ్లాగ్ హాస్టింగ్ జరిగింది కదండి. మరి నిజమే, ఇట్స్ గొప్ప విషయమే. మనం అనేక సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు గొప్ప స్వేచ్ఛను, ఆనాటి స్వతంత్ర పోరాటములో ప్రాణాలు అర్పించిన వారు, హింసించబడిన వారు, ఆ ప్రయత్నాల ద్వారా దేవుడు స్వతంత్రం ఇచ్చి 77 సంవత్సరాలు అయింది. కానీ నిజమైన స్వతంత్రం అనేది మనకి యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలడండి. ఈ రోజున మనం ఒక్కసారి భారతదేశాన్ని చూసుకుంటే, భారతదేశ పరిస్థితుల్ని అసలు చెప్పాలంటే ప్రపంచ పరిస్థితులను చూస్తే ఏమంత సంతోషకరంగా లేదు కదండి. స్వతంత్ర దేశాలైనా, రిచ్ కంట్రీస్ అయినా, లేకపోతే చాలా పేరు మోసిన దేశాలైనా, ఈ రోజున ప్రతి దేశంలో అనేక రకాల పోరాటాలు, సంకటాలు, తిరుగుబాటులు, అబ్బా, ఒకరినొకరు చంపుకోవటం, యుద్ధాలు చేసుకోవటం, ఎంత భయంకరం అండి. ఎంతమంది నిరాశ్రయులైపోతున్నారు. అక్కడ పాలస్తీనా వాళ్ళ మీద ఆ ఇజ్రాయేలీలు నీ ఊరుకోక ఏదో గెలిగితే వారు ఇరువురు ఒకరినొకరు ఈ రోజున పోరాటాలు ఆపకుండా సాగుతున్నారు. ఇక యుక్రెయిన్, రష్యా సంగతి చెప్పక్కర్లేదు. ఇంతకాలంగా ఒక యుద్ధం సాగడం అనేది ఈ రోజుల్లో మరింత బాధకరంగా ఉందండి. మరి మన భారతదేశంలో ఎన్నో ఇంటర్నల్ పోరాటాలు జరుగుతున్నాయి. పక్కనున్న బంగ్లాదేశంలో ఎంత అలజడి జరుగుతుంది. గందరగోళం. బ్రిటన్లో గందరగోళం జరుగుతుంది. ఏంటండి, ఎక్కడ చూసినా అమెరికాలో ఎలక్షన్స్ కొరకు ఒకటే గొడవలు. ఇక ఒకటా రెండా, ఇక ఒక్కొక్క దేశం 200 ఇంచుమించు 228 దేశాలు ఉన్నాయి కదా. ఈ దేశాలలో ప్రశాంతంగా ఉండే దేశాలంటే ఎక్కడున్నా ఉన్నాయంటే అది మనుషులు లేని స్థలాలట, తక్కువ మంది ఉన్న స్థలాలట. మన భారతదేశం, మనం ఎక్కువ మంది, ఎందుకంటే మనం చైనాతో పోటీ పడుతూ ఈ కోట్ల కొలది జనాభాలతో నిండిపోతున్నాం. రకరకాల భిన్నమైన ఆలోచనలు, భిన్నమైన విశ్వాసాలు, భిన్నమైన వేషభాషలు, భిన్నమైన సాంప్రదాయాలతో కూడిన దేశంలో దేవుని ప్రేమ ఉంటే తప్ప, దేవుడు కల్పించుకుంటే తప్ప సామరస్యంగా మనం ఉండలేము. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, ప్రజలందరి కోసం ప్రార్థన చేయమని. వాళ్ళ శుక్రవారం కదండి ఉపవాస ప్రార్థనలు. మనం అనేకుల కొరకు, మన దేశం కొరకు, మరి ప్రపంచ దేశాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించవలసిన భారం మన మీద ఉంది. ఒకవేళ మనం గమనిస్తే ఒక్కొక్క దేశ పరిస్థితి, ఒక్కొక్క దేశ అవసరత మరి మనం సిద్ధపరుచుకొని దానిని దేవుని ముందు పరిచి ప్రార్థిస్తే దేవుడు అద్భుతంగా తన కార్యాలను జరిగిస్తాడు.
ఒక పక్క యుద్ధాలైతే మరొక పక్క ప్రకృతి వైపరీత్యాలతో ఇదిగో ఢిల్లీ అంతా నీడల్లో మునిగిపోతుంది, ఎంతోమంది నష్టపోతున్నారు. అటు బెంగాల్లో వర్షపాతం వల్ల ఎంతోమంది నష్టపోయారు. మరి ఇటు కేరళలో ఎంతోమంది ఆ కొండ చర్యలు విరిగి పడిపోవటం వల్ల కొన్ని ఊర్లు కనపడకుండా పోయినాయి అట, కొన్ని వందల మంది చనిపోయారు. ఇది దేవుని ఉగ్రత, ఇది ఏంటి ప్రకృతి వైపరీత్యాలకు కారణం ఏ మానవుడు కాదు. చెప్పాలంటే మానవుడి యొక్క అవిధేయత వల్ల తెచ్చుకున్నటువంటి కెలామిటీస్, అంటే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మనుషుడు చెడిపోయి దేశాన్ని చెడగొడుతున్నాడు. ఎక్కడ ఈ రోజున ఆక్సిజన్ లేదు, వాటర్ లేదు, భూమిలో సత్తు లేదు, పంటలు పండటం లేదు, ఎన్ని గొడవలండి. ఇవాళ పంట వేసుకునేవాడికి పాపం మందులు కొనుక్కోవాలంట, విత్తనాలు కొనుక్కోవాలి, అప్పులు చేసి మందులు కొనాలి, మోటార్ వేయాలి, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలన్నారు. మనం మా చిన్నప్పుడు స్వతంత్రం వచ్చిన 5 సంవత్సరాలకే నేను పుట్టానని చెప్పాను కదా. అంటే నేను ఒక చిన్నపిల్లవాడుగా కొత్తగా స్వతంత్రం వచ్చిన దేశంలో, భారతదేశంలో పెరిగాను నేను. ఆ పల్లె వాతావరణము, అది ఎలక్ట్రిసిటీ లేని స్థితి, ఎడ్ల బండ్లు, గుర్ర బండ్లు, ఇవన్నీ వాళ్ళకి కనబడటం లేదండి. నిజంగా అభివృద్ధి అంటే మరి కార్లు, బైకులు ఇవే అనుకుంటున్నాం, కానీ కాలుష్యం ఉండేది కాదు ఎడ్ల బండితో, గుర్ర బండ్లతో. ఇవాళేమో ఎక్కడ చూసినా గందరగోళం. ఇటువంటి పరిస్థితుల్లో నన్నేం చేయమంటారు అని మనం ఊరికి కూర్చుంటే ప్రయోజనం లేదండి. మనమేమి దేశ నాయకులము కాదు, మనమేమి ఒక పెద్ద గుంపుగా లేక పోరాడే వాళ్ళము కాదు. మనం దేవుని సన్నిధిలో పోరాడేవారిగా ఉండాలి. ఏంటంటే ఏ డినామినేషను, ఏ పార్టీలు, ఏ గొడవలు మనకు అక్కర్లేదండి. మన రాజాది రాజు, మన ప్రభువు, ఆయనకు మొరపెడితే ఆయన ఆధ్వర్యంలో సమస్తం ఉంది కాబట్టి ఆయన సరిచేస్తాడు. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చక్కటి వచనం ఉంది, మనందరికీ తెలిసిందే. 14వ వచనంలో 7వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ఏం చేయాలండి? తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, నా పేరు పెట్టబడిన నా జనులు, ఆయన పేరు పెట్టుకుంటున్నామండి మనం. క్రైస్తవులము అంటే క్రీస్తును కలిగిన వాడు అని అర్థం. అంతియోకియాలోని శిష్యులు క్రీస్తులాగా జీవించడం చూసి వీరు క్రీస్తును కలిగిన వారు, క్రీస్తు వలె నడుస్తున్నవారు అని క్రైస్తవులు అని అక్కడ వారికి పేరు వచ్చింది. ఇవాళ అదొక జాతిగా, కులంగా మార్చేశారు. క్రైస్తవ్యం అనేది ఒక కులం కాదు, ఒక జాతి కాదు, ఇది జీవిత విధానం. ఇది ప్రత్యేకమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటం. యేసు నామాన్ని అంగీకరించిన వాడు, యేసు నామములో బాప్తిసం పొందినవాడు, యేసు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించిన వాడు ప్రభువు బిడ్డగా మారుతున్నాడు, క్రైస్తవుడిని అని చెప్పుకుంటున్నాడు. ఇవాళ నిజ క్రైస్తవులు అనే మాట వాడాల్సి వస్తుంది. ఎందుకంటే క్రైస్తవుడని చెప్పుకునేవాడు వేరు, నిజమైన క్రైస్తవుడు వేరు. నిజమైన క్రైస్తవుడు ప్రార్థించేవాడిగా ఉంటాడు, ప్రేమించేవాడిగా ఉంటాడు, క్షమించేవాడిగా ఉంటాడు, పరిశుద్ధుడిగా ఉంటాడు, ఈ లోకానికి అతీతంగా జీవిస్తాడు, పాపాన్ని అసహించుకుంటాడు, ప్రభువును ప్రేమిస్తాడు, ఇరుకు మార్గంలో పయనిస్తాడు, యేసు వైపు చూస్తూ సాగుతుంటాడు. అలాంటి బిడ్డలు, దేవుని నామమును పేరును పెట్టుకున్న, నా పేరు పెట్టుకున్న నా జనులు తాము తగ్గించుకొని, చూడండి, ఎవరికో ఏదో ఆపద జరిగితే నేనెందుకు తగ్గించుకోవాలి? నా పిల్లలు చెడిపోతున్నారంటే వాళ్ళని తిడతం, గద్దించటమే నా పనా? నా పిల్లలు ఇలా చెడిపోవడానికి కారణం నేనే ప్రభువా. సరిగా వారిని గద్దించలేదు, సరిగా వారిని పెంచలేదు, సరిగా వారిని దైవ భయములో తీర్చిదిద్దలేదు అని నువ్వు గ్రహించుకుంటే తగ్గించుకుంటావు. నా పాపాలేవి నా బిడ్డల మీదకు రాకుండా నన్ను క్షమించు అని తగ్గించుకుంటే ఆ వంశపారంపర్యమైన, పితృపారంపర్యమైన ఆ వ్యర్థ ప్రవర్తన నుంచి నీ బిడ్డలను కాపాడుకుంటాం. మనం ఇతరుల కొరకు ప్రార్థించే ముందు మనల్ని మనం పరిశీలించుకోవాలి.
మనల్ని మనం తగ్గించుకోవాలి. ఈ జనుల దోషము నా దోషము అన్నదిగా విజ్ఞాపన చేయటం యేసు ప్రభు మనకు నేర్పించాడు. మనందరి పాపాన్ని భరించి తానే పాపమును శిక్షను భరించినప్పుడు అంగీకరించాడు అన్నాడు. కాబట్టి ప్రభు నామాన్ని ధరించిన మనందరం మనల్ని మనం తగ్గించుకొని, రెండోది ఏం చేయమన్నాడండి? ప్రార్థన చేసి, ధర్నాలు చేయటం కాదు, లేకపోతే పెద్ద పెద్ద బంధులు చేయటం కాదు. మనకి ఎటువంటి పోరాటాలు ఉన్నా ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రార్థన ప్రాముఖ్యత మర్చిపోతున్నారండి నేటి క్రైస్తవులు. ఎవరో మన కొరకు ప్రార్థిస్తారులే అనుకుంటున్నారు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే శుద్ధ హృదయంతో ప్రభు నీ ప్రార్థన కూడా వింటాడు. నీ ప్రార్థన విని నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. నీ ప్రార్థన విని నిన్ను బట్టి ఇతరులను కూడా రక్షించుకుంటాడు. ప్రార్థన అనేది 4 విధాలుగా ఉందండి. ప్రార్థన అనగానే నోటుకొచ్చినవన్నీ ప్రభువుని అడగటం కాదు. మొదటిగా ప్రభు ఈ గొప్పతనాన్ని గుర్తించి ఆయన్ని స్తుతించటం. రెండవదిగా నీ అవసరతల కొరకు ప్రభువుకు తెలియపరచటం. మూడవదిగా ఇతరుల కొరకు నీవు విజ్ఞాపన చేయటం. ఇంకా 4వదిగా ప్రభువును స్తుతించటం, లేక ప్రభు గొప్పతనాన్ని గుర్తించి ఆయన్ని పొగడటం, ఆయన నీకు చేసిన మేలును బట్టి ఆయన్ని స్తుతించటం, నీ కొరకు నువ్వు ప్రార్థించుకోవడం, నీ అవసరతల కొరకు ఇతరుల కొరకు విజ్ఞాపన చేయడం. 4 భాగాలుగా ఉంది. అయితే విజ్ఞాపన ప్రార్థన అన్నప్పుడు ఆ 4వది ఇతరుల కొరకు ప్రార్థన చేసేది ఎక్కువసేపు అనేక విషయాల కొరకు, అనేకుల కొరకు ప్రార్థించేదిగా ఉంటుంది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి ఎక్కడుంటాడు ఆయన? కొండల్లో గుహల్లో ఉండేవాడు కాదండి. ఆయన్ని వాక్యములు, ఆయన్ని మనస్సును మనం ఎరుగుతాం. ఆయన వాక్యాన్ని మనం చదివితే ఆయన్ని కనుగొంటాం. ఆయన సన్నిధిని మనం కోరుకుంటే ఆయన సన్నిధిలో మనం దీవించబడతాం. ఆయన చిత్తాన్ని వెతకాలి మన జీవితంలో. ఏది అడ్డొస్తే అది చేయటం కాదు. ఇది నీ చిత్తమా ప్రభువా అని, నా పట్ల నీ చిత్తము, ఈ విషయంలో నీ చిత్తము. ఒక్కొక్క మనిషి కొరకు మనం ప్రార్థిస్తున్నప్పుడు వారి పట్ల దేవా నీ చిత్తము అని అడిగి వెతికి చెడు మార్గములను విడిచిన ఎడల, ఇది చాలా ముఖ్యమైనదండి. ప్రార్థన చేస్తూ మన బలహీనతలను అలాగే ఉంచుకుంటే, మన చెడు అలాగే ఉంచుకుంటే, మన తప్పులు అలాగే ఉంచుకుంటే, ఒప్పుకున్నానులే అంటే సరిపోదండి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, ఒప్పుకొని మరల చేయువాడు కాదు కనికరించబడేది. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. చెడుగు మనలో ఉన్నప్పుడు మన ప్రార్థన పరమున వినబడదండి. మనం సరిలేకుండా ఇతరుల కొరకు ప్రార్థించడం అనవసరం. నీ ప్రార్థన కప్పు దాటి పైకి వెళ్తూ నీ కంఠస్వరం పరలోకంలో వినబడదు. కాబట్టి మొదటగా నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు తగ్గించుకో. నీ చెడ్డ మార్గాలు, నీకులో దేవునికి ఇష్టం లేని విషయాలు ఏమున్నాయో వాటిని విడిచిపెట్టి, విడిచిపెట్టిన ఎడల తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ప్రభు ఏమి చేస్తానంటున్నాడు చూడండి. ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచును. మనం ఈ పని చేస్తే ఆకాశము నుండి ఆయన మన ప్రార్థన విని మన పాపములను క్షమించి, పాపమేనండి కారణం శాపాలకి, పాపమే కారణం ప్రకృతి వైపరీత్యాలకు. పాపంతో నిండిపోయినప్పుడు నోవహు దినాల్లో పెద్ద వరదలు వచ్చినాయి కదా. పాపమే కారణం, అహంభావమే కారణం మనిషి మీదకు మనిషి కత్తి తీయటం. కత్తులు కాదు, ఇప్పుడు మిషాయిల్స్ తీయటం, బాంబులు తీయటం, మిషన్ గన్స్ వాడటం. ఎంత భయంకరంగా ఈ రోజున ఆ గర్వంతో ఒకరినొకరు దురాశతో పోరాడుతున్నారు చూడండి. మనం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తే ఈ పాపము నుండి మనకు విడుదల. ఇతరుల కొరకు మనం పశ్చాత్తాపడితే మనల్ని బట్టి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగుడు కనుక వీరిని క్షమించమని ఆనాడు ప్రభు చేసిన విజ్ఞాపనను బట్టే ఈరోజు ఇంకను పాపులుగా ఉన్నవారు, ప్రభువుని విసిగించే వారికి కూడా శాపం రాకుండా ప్రభు క్షమాపణను పొందగలుగుతున్నాం.
కాబట్టి భారతదేశం కోసం ప్రార్థిద్దాం. మరో నూతన సంవత్సరంలో ఈ స్వతంత్ర భారతదేశం ముందుకు సాగుతుండగా నిజమైన స్వతంత్రత ఈ దేశంలో ప్రతి మనుషుడికి ఉన్నట్లుగా, రాజ్యాంగాల్లో స్వేచ్ఛ, ప్రత్యేకత ఉండినట్లుగా, ప్రేమ ద్వారానే ఈ లోకాన్ని మనం జయించినట్లుగా ప్రతి ఒక్కరూ సర్వ సమృద్ధితో, సంపూర్ణ ఆరోగ్యంతో, అన్నపానములు కలిగిన వారిగా ఉండినట్లు మనం ప్రార్థించవలసి ఉంది. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. నిజమైన ఆయన మమ్మల్ని భారతీయులుగా ఈ దేశంలో ఉంచి ఉన్నావు. ఈ దేశానికి మమ్మల్ని దీవెనకరంగా చేయను ఆయన. దేవమా, నీ నామాన్ని ధరించినటువంటి మేము ఎప్పటికప్పుడు నీ పాద సన్నిధిలో తగ్గించుకుంటూ, పరిశీలించుకుంటూ, ప్రార్థనలు ఎడతెగక ప్రార్థన చేయవారిగా, విజ్ఞాపన ప్రార్థన చేయవారిగా తండ్రి, నీ సన్నిధిలో మా జీవితాలు ఎప్పటికప్పుడు పరిశీలించుకొని నీ చిత్తాన్ని వెతుకువారిగా, నీ చిత్తములో నడుచువారిగా, నీ సన్నిధిలో నాయన మా దోషములను ఒప్పుకొని విడిచిపెట్టువారిగా, నశించిపోతున్న ప్రతి ఒక్కరి కొరకు, ప్రపంచవ్యాప్తముగా ఉన్న ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేయవారిగా ఉండటం మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడేయుడును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు కూడా ప్రార్థించండి. తప్పక ప్రభు జయనిస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఉచితమైతే ఈ మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే ఇవాళ రాత్రి శుక్రవారం కదా, కల్వరి చర్చ్ నుండి ఉపవాస ప్రార్థన మీకు కూడా లైవ్ ఇస్తున్నాం. మాతో కూడా ఏకీవించి ప్రార్థించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయును గాక.